ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. మనము భగవద్గీత తేట తెలుగు పద్య రూపంలో చూస్తున్నాము. ఇప్పటి వరకు మొదటి 2 అధ్యాయాలు చూసాము. ఇప్పుడు 3వ అధ్యాయం కర్మయోగం. ఈ భగవద్గీత తేట తెలుగు పద్య రూపంలో రాసిన వారు శ్రీమతి పిల్లుట్ల శారదాదేవి గారు. వారు తన 90వ సంవత్సరంలో ఈ తెలుగులో తేట తెలుగు పద్యంలో భగవద్గీతని రాసినారు. వారు మాకు నానమ్మ గారు. మేము ఆమె జ్ఞాపకార్థం ఈ వీడియోని తయారు చేస్తున్నాం. కర్మయోగము. అర్జునుడు ఇట్లనెను: కర్మయోగము కన్న జ్ఞానయోగము మిన్న అన్నావు కేశవ. నన్నిప్పుడు ఘోరమగు బంధువధ కొరకు నియోగించిన వేల తెల్పుము జనార్దన. నీ వాక్యములు నాకు నిర్ధారణగలేవు. సందిగ్ధమున బుద్ధి సమ్మోహమైపోయే. నాకేది శ్రేయమో నీకే తెలియును. నీవు నిశ్చయించి నిల్వరింపుము నన్ను. శ్రీ భగవానుడు ఇట్లనెను: పూర్వమెప్పుడో నేను పుడమిని చెప్పి తిని దివ్యమగు ప్రాప్తికొక ద్వివిధ నిష్ట. జ్ఞాన మార్గము ఒకటి, కర్మ మార్గము ఒకటి. జ్ఞానులకు సాంఖ్యము, యోగులకు కర్మము. శ్రీ భగవానుడు ఇట్లనెను: పూర్వమెప్పుడో నేను పుడమిని చెప్పి తిని దివ్యమగు ప్రాప్తికొక ద్వివిధ నిష్ట. జ్ఞాన మార్గము ఒకటి, కర్మ మార్గము ఒకటి. జ్ఞానులకు సాంఖ్యము, యోగులకు కర్మము. కర్మయోగులకు నైష్కర్మ్య సిద్ధి, జ్ఞానయోగులకు ఆత్మానుభూతి. కదలకుండుట కన్న కర్మ చేయుట మేలు, జ్ఞానమన సన్యసించడము కాదు. కర్మ చేయక ఒక్క క్షణమైన మనలేరు. ఏదేని ఒక పని చేయుచునేయుందురు. పరిణామశీలమగు ప్రకృతి నియమమిది. పని చేయక ఏ జీవి బతుకలేడు. కర్మేంద్రియాలచే కర్మలు చేయరు కపట సన్యాసులు కాషాయములు కట్టి. మనసులో వాంఛలు మాత్రము తగవు. వేషధారులు పచ్చి మోసగాండ్రు వీరు.
జ్ఞానేంద్రియములను మనసును అదుపులో నుంచి జయించెదరు ఉత్తమ యోగులు. కర్మేంద్రియములచే కర్తవ్యములు చేతురాసక్తి లేక అనాసక్తులకు చూపు. నీ పనులు చక్కగా నిర్వహింపుము పార్థ, పనిపాట్లు మానుట కన్నా ఇది 10,000. సోమరితనముక ఏమరుచు శత్రువు, తిని మనుటకు కూడా పనిచేయుటవసరము. భగవత్ప్రీతికో లోకహితార్థమో కర్మ చేయుట యజ్ఞ కర్మయగును. బాగైన కర్మ అది బంధించదు నిన్ను, ముక్త సంగ కర్మములు సల్పు కౌంతేయ. బ్రహ్మదేవుడు మునుపు సహయజ్ఞమున ప్రజల సృష్టించి దీనిచే వృద్ధి పొందుడు అనెను. మీ మనోభీష్టములు మిక్కిలి నెరవేరుగాక అని గారవముగా పలికినాడు. ఈ యజ్ఞముల చేత మీరు దేవతలను సంతోషపరిచిన అంతనా దేవతలు మీకు వర్షాదులు మేటి వరములనిత్తురిట్లు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనుడు. యజ్ఞ సంభావితులైన దేవతలు మీకు ఇష్టభోగములిత్తురిట్టి వీరికి మీరు ఆహుతులీయక అన్నము తినిన దొరల సొమ్మును మీరు దోచినట్టి దొంగలే. భగవదర్పణ చేసి మిగిలిన దానిని తిన్నవారు మిగుల పుణ్యాత్ములు. చిన్నిన బొజ్జకు శ్రీరామ రక్షయని తామొక్కరే తినెదరు పాపులు. అన్నము వలననే అందరూ పుట్టిరి, మేఘములు వర్షించితేనే అన్నము పుట్టే. యజ్ఞముల వలననే మేఘములు ఏర్పడును, సత్కర్మల వలన సవనములు జరుగును. సత్కర్మములు వేదముల వలన జరిగెను, అక్షర పరబ్రహ్మ వలన వేదములు రచింపబడినవి. కావున బ్రహ్మము యజ్ఞ ప్రతిష్ఠితుండని అనదగును. ఈ ధర్మచక్రము ఈ ప్రపంచమునందు ఎవ్వడనుసరించి ఎరిగి వర్తింపడో అతడు పాప జీవితమును గడిపినవాడు, వ్యసనగ్రస్తుడు, వ్యర్థ జీవనుడు. ఎవడు కేవలము ఈ ఆత్మయందే క్రీడించి సంతోషపడుచుండును వాడు ఆత్మజ్ఞాని. వానికేల విధులు చేసినా చేయకున్నా చేటు లేదు. ఆత్మజ్ఞాని నిరంతరము తాను ఆత్మతృప్తుడట్టిడు కనుకనే జనహితము కొరకే పనులు చేయును. తన కొరకు పనులేమి తనకుండవు. ఫలాపేక్ష వదిలి పార్థ, నీవు చేయదగిన పనులు చేయనే వలెను. అనాసక్తత కర్మలాచరించిన వాడు మోహమున పడడు, మోక్షమునే పొందును. జనకాదులందరూ జనహితము కొరకే నిష్కామ కర్మలను నెరవేర్చినారు. లోక సంగ్రహమున ఆలోచింపంగా తగిన వాడవు నీవు తత్కార్యమునకు. శ్రేష్ఠులెట్లాచరించెదరో అట్లే తక్కిన జనులు తామట్లే చేసెదరు. వారే ప్రమాణములు వర్ధిల్ల చేసిరో వారిననుసరించి వీరు పాటించెదరు. ఈ 3 లోకముల నేను చేయదగిన కార్యములేవియు కానరావు. అయినను నేను అన్ని కార్యములను చేయుచునే ప్రవర్తించుచున్నాను. ఏలననగా నేను ఎల్లప్పుడూ మిగుల జాగరూకుండునై లేకపోతే మనుష్యులందరూ నా మార్గమున నడిచెదరు, నన్ను ఉదాహరణముగా అనుకొనెదరు వారు. నేను కర్మలు చేయకే యూరకున్న ఈ ప్రజలు సిలుగున నింకి చెడిపోదురు. వీరి సంకరమునకు నేను కారణమౌదు, వారి సంక్షేమమే నా రివాజు.
ప్రతిఫలాపేక్షతో పామరులు కర్మలను చేసెదరు. జ్ఞానులు ఫలమును కోరక వీరి వలనే పనులు చేయవలెను. ఏలనన లోక కళ్యాణము లోచూపు కనుక. జ్ఞానియగువాడు అజ్ఞానులను తన ఆచరణ చేతనే మార్చవలెను. మౌఖిక బోధలు మన్నిక కాదు, నిర్మల ఆచరణమే నిష్కామ బోధ. సహజ ప్రకృతి వలన సత్వరజస్తమో గుణములు చేయించు మనిషి చేత మంచి పనులు గాని కొంచెములు గాని తానే చేయుననుకొను చండిపోతూ. ఇంద్రియాది గుణములిట్లు శబ్దాది విషయములందు ప్రవిష్టములగునని తత్వవిత్తునకు వ్యత్యాసములు తెలియు. అందువలన అతడు సంగవర్జితుండు. ప్రకృతి సిద్ధమగు రాజస గుణముచే మోహపరవశుడైపోవు పామరుడు. దేహేంద్రియ క్రియలచే ఆసక్తులై యుందురు అల్పజ్ఞులు. యోగులు చెలింపరు. సర్వకర్మములను నాకు సమర్పించి చిత్తము ఈశ్వరాయత్తమనరించి ఏ ఆశలు లేక ఏ మమకారములు లేక సంతాపమును మాని సమరమునరింపుము. ఎవరసూయ లేక ఈ నామతమును అనుదినమును శ్రద్ధగా అనుసరించెదరో వారు కూడా కర్మబంధ విముక్తులు కాగలరు. మానవుల తెగలు ఏవైనా. నా ఈ అభిప్రాయం ఆధ్యాత్మ మార్గమును ఎవరు ద్వేషము చేతనే ఆచరింపరో వారు అజ్ఞానులు, వక్రమేధావులు, పుట్టువెర్రులు. వారు పూర్తిగా చెడినట్లే. శాస్త్ర పండితులే కాని చాదస్తులు, చదివినారు కాని సంస్కారమేది. ఎవరి స్వభావము ఎట్టిదో అట్లే చేసెదరు. వారిని నిరోధమేమి చేయగలదు. ఇంద్రియములకు తమ విషయములందు రాగద్వేషములుండును. వాటికి వశము కాకూడదు. ఆ రాగద్వేషములు ప్రతి మనుజునకు ప్రబల శత్రువులు కదా. సుగుణముగా అగుపడిన సుఖమీయదు పరధర్మము. విగుణముగా దోచిన స్వీయ ధర్మమే శ్రేయము. స్వధర్మమున నిధనమైన అదే సేమము. పరధర్మము భయావహము, పాటించుట కనర్హము. అర్జునుడిట్లను ఎవరో నిర్బంధించి చేయించినట్లు పాపములు ఎందుకు చేతురు. పావిగాని వారు కూడా వారు కోరుకున్నను వార్షేయ. వారిచే ఎవరో చేయించినట్లు ఎందుకు ఇట్లనర్తురు. శ్రీ భగవానుడిట్లను నీవడిగిన కారణమిదిరిత్త రజోగుణ ప్రభావము. కామమే క్రోధముగా తాను మారుచున్నది. మహాశనమైనది, మహాపాపి ఈ కామము. ముముక్షువులకు ముంగిట శత్రువు. ఇది త్యాజ్యము. ధూమముచే అగ్గి, మురికి చేత అద్దము, మావిచే గర్భస్థ జీవి కప్పబడినట్లు కామక్రోధములచే ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నందున కానరాకున్నది. కామరూప శత్రువుచే జ్ఞానమావృతమైనది. తృప్తి లేని అగ్ని వలనే తృప్తి లేదు కామమునకు. నిండింప శక్యము కానిది జ్ఞానికి నిత్య వైరి. ఆశాపాశము తాను కడుంగడు పొడవైనది. ఇంద్రియములు, మనసు, బుద్ధి కామనకాశ్రయములు. ఆ ఇంద్రియాదులకే కామమాత్మ జ్ఞానమును కప్పివేసి మోహమును కలుగజేయుచున్నది. మనుజుడి విధముగా ధనుజనిగా మారిపోవు. భరతవంశ శ్రేష్ఠుడవగు అర్జున, నీవు ఇంద్రియ నిగ్రహము కలిగి విడుముము కామమును. సంపూర్ణముగా పాప రూపమైన శత్రువు అది.
జ్ఞాన విజ్ఞానములను నాశనమనరించును. దేహాదుల కన్నా ఇంద్రియములు పరమములు. ఇంద్రియాదుల కన్నా ఎంతో శ్రేష్టము మనసు. మనసు కన్నా బుద్ధి మరి చాలా గొప్పది. ఆత్మ అన్నిటికన్నా పరతరమనెదరు పెద్దలు. మహాబాహు అర్జున, మనసు కన్నా బుద్ధి కన్నా అతీతమగు ఆత్మను అర్థము చేసుకొనుము. మనసును స్వాధీనమనరించి దురాసదమగు కామమనే శత్రువును కడచునట్లు కడతేర్పుము. ఇట్లు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యయును, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు భగవద్గీతలయందు కర్మయోగము అను 3వ అధ్యాయము. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.